ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన మరో సంచలనం కల్కి. ఈ సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోట విన్నా దాని గురించే. అయితే ఇక్కడ సినిమాతో పాటు ఆ సినిమాలో చూపించిన అందరినీ ఆకట్టుకున్న ఓ ఆలయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా విడుదలైన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం వెలుగులోకి వచ్చింది. కల్కి సినిమాలో ఒక సన్నివేశంలో కనిపించిన దేవాలయమే అందుకు కారణం. నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లపాడులో ఆ దేవాలయం ఉందంటూ చాలా వీడియోలు, ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా పెరుమాళ్లపాడు ఫేమస్ కావడంతో పాటు చాలా మంది యూట్యూబర్లు, ప్రజలు ఈ ఆలయాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. పెరుమాళ్లపాడులో గుడి ఉన్నది నిజమే. కొన్నేళ్ల కిందట ఇది ఇసుకలో కూరుకుపోయింది. కల్కి సినిమా వల్ల ఏళ్లుగా కూరుకుపోయి ఉన్న గుడి వెలుగు చూడడంతో భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉండడం గ్రామస్తులను సంభ్రమాశ్చర్యాలతో ముంచేస్తోంది. పెరుమాళ్లపాడు వద్ద పెన్నా నది తీరంలో ఒక పురాతన దేవాలయం కొన్నేళ్ల కిందట బయటపడింది. ఇసుక ఎడారిలో ఉన్న ప్రాంతం మధ్యలో బయటపడిన ఒక ఆలయ పైభాగం కనిపిస్తూ ఉంటుంది. అది శివాలయమని, అక్కడ ఉన్నది నాగలింగేశ్వరుడని గుర్తించారు. గుడి ఎలా భూమిలో కూరుకుపోయింది అనేందుకు ఆధారాలు లేవు. గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు నెల్లూరు ప్రాంతంలో ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని, ఈ ఆలయం కూడా ఆ సమయంలోనే భూస్థాపితమై ఉండొచ్చని తెలుస్తోంది. 2022లో ఇక్కడ కల్కి సినిమాను 2 రోజులు షూటింగ్ చేశారట. సినిమాలో కనిపించడం వల్ల ఈ గుడి ఎక్కడుంది అన్న ఆసక్తితో తెలుసుకొని ఎందరో కూడా వస్తున్నారు. శివాలయం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.